ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు. ఉరవకొండలో ఆయన హంద్రీనీవా కాలువని దాని పనుల్ని సమీక్షించాలనొచ్చు, పర్యవేక్షించాలనొచ్చు, మొత్తం చూశారు. అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ప్రజా వేదిక ఆ పేరు మీద చాలా మాటలు మాట్లాడారు. నేను బాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు ఆడుకుంటారు? వాళ్ళ యొక్క బాధలతోనూ వాళ్ళ కష్టాలతోనూ నీళ్ళన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా? పాపం నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారిని, తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకున్న సంతోషం. మీరు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తు తెచ్చుకున్నా. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ మీరు చేసింది హంద్రీనీవాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతినే మిగిల్చారు. సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనీవాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు ఎన్నికలు 96లో ఒకసారి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, మళ్ళా 2004 ఎన్నికల ముందు ఒక్కసారి. ఒకే పథకానికి 2 నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో శిలాఫలకం వేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 5 టీఎంసీల తాగునీళ్ళకు కుదించారు మీరు.